ఈ రోజు నువ్వు దేవుని అపార్థం చేసుకుంటున్నావంటే, దేవుని కోపములో ఆవేశంలో మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆ నొప్పిని అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలే. మన జీవితంలో నొప్పిని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో దాని ఉద్దేశం మనకి తెలీదండి. మనకు తెలుసుంటే ఈ విషాదం ఏంటంటే 2000 సంవత్సరాల గుడ్ ఫ్రైడే సాగిపోతున్నాయి. కానీ ఈ రోజు కూడా దేవుని జీవితంలో వేదన అనుమతిస్తే, ఈ రోజు దేవుని జీవితంలో నొప్పి అనుమతిస్తే, ఈ రోజు దేవుని జీవితంలో అనారోగ్యం అనుమతిస్తే, దా నొప్పి వెనకల ఉన్న ఉద్దేశాన్ని ఈ రోజు కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు. కాబట్టే తండ్రికి నీకు మధ్యలో బంధం ఏమైంది? షేక్ అయింది. చాలా సార్లు ఈ రోజు వేదనలో కూర్చొని అంటున్నావు ఈ మాట, ఎందుకంటే దేవుడు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడు. నిజంగా దేవుడు సాడిస్తా మాట ఏంటంటే, దేవుడు తన ఉద్దేశం సంకల్పమట ఈ నలగొట్టుట ద్వారా ఏమైందండి? నెరవేర్చబడింది. ద క్రూసిఫిక్షన్ ఫుల్ఫిల్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్.